పునీత పాదుబాపుర అంతోని వారి అద్భుతాలు మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాము. ఈరోజు అంతోని వారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా 13 సంవత్సరాల వయసున్నటువంటి ఓ చిన్నవాడికి క్యాన్సర్ వ్యాధి నయమైనటువంటి అద్భుతాన్ని చూద్దాము. జాన్ అమటస్ అనేటువంటి ఆయన చిన్న కుమారుడు 13 సంవత్సరాల వయస్సు ఉంది. ఆడుతూ పాడుతూ ఉండేటువంటి ఆ వయస్సులో ఆ కుర్రవాడికి దద్దుర్ల జబ్బు వచ్చింది. చాలా పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చాయి. ఏదో ఒక విధముగా వైద్యము చేయించి అవి తగ్గుతున్నాయి అనుకున్నప్పుడు కుడి మోకాలులో ఇబ్బంది ఏర్పడింది. తప్పనిసరిగా వైద్యులు ఆపరేషన్ చేసి అక్కడ మోకాలి దగ్గర ఎముకను తీసివేయాల్సినటువంటి అవసరము ఏర్పడింది. ఆ తర్వాత మరి అక్కడ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందో తెలియదు, కానీ మరి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మెల్లగా అది క్యాన్సర్లోనికి దిగింది. వైద్యులు ఎప్పుడైతే అది క్యాన్సర్ వ్యాధిగా మారింది అని గుర్తించారో ఇక ఏమి చేయడానికి పాలుపోలేదు. ఖచ్చితంగా ఆపరేషన్ చేసి ఆ కాలు మొత్తం తీసేస్తే తప్ప ఆ పిల్లవాడు బ్రతకడు అని తేల్చేశారు. డాక్టర్ గారు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ 13 సంవత్సరాల అబ్బాయి కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. హాస్పిటల్ అంతా ఎగిరిపోయేటట్టు గగ్గోలుగా పెట్టి ఏడుస్తూ కాలు లేకుండా తనను తాను ఊహించుకోలేకపోయాడు. అందరూ చక్కగా ఆడుకుంటూ గెంతుతూ ఉంటే తాను కాలు లేకుండా మూలోపడి కూర్చోవడం ఆ బాలుడికి అది ఒక నరకప్రాయంగా అనిపించింది. అందుకే పెద్దగా ఏడ్చి చెప్పాడు వాళ్ళ అమ్మ నాన్నతో, డాక్టర్ గారితో కూడా, నాకు ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, నా కాలు తీసేయొద్దు. వాళ్ళందరూ కూడా అనునయించి నచ్చ చెప్పారు, బాబు నీవు గనక ఈ ఆపరేషన్కు ఒప్పుకోకపోతే, కాలు గనక తీసివేయకపోతే అసలు నీకు ప్రాణమే ఉండదు, చచ్చిపోతావు నాయన అని చెప్పి బ్రతిమలాడారు. అయినా సరే ఆ బాబు తన ఏడ్పును ఆపలేదు, ఆపరేషన్కి కూడా ఒప్పుకోలేదు. చివరకు ఆ బాలుడు వాళ్ళమ్మ వాళ్ళతో చెప్పాడు, అమ్మ నాకు పునీత అంతోని వారి పటం తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి. ఆ బాలుడికి అంతోని వారి మీద ఎందుకో బాగా నమ్మకము ఉంది. అందుకే తల్లిదండ్రులు ఆ పటము తెచ్చిచ్చారు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నాకు ఆపరేషన్ వద్దని మొండికి వేసుకుని కూర్చున్నాడు. ఆ పటాన్ని తెచ్చి ఇచ్చిన తర్వాత అంతోని వారి ముందు ఆయన బాగా ఏడ్చి ప్రార్థన చేశాడు. ఆ ఏడ్చి ప్రార్థన చేసేటువంటి సమయంలో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అదేమిటి అంటే, తనకు కాలు నయమైతే మళ్ళీ అందరి పిల్లలలాగా తాను ఆడుకోగలిగితే ఈ అంతోని వారి సమాధి దగ్గరకు తీర్థయాత్రగా వస్తాను అని. అంతేకాదు జీవితాంతము కూడా అంతోని వారు వేసుకునేటువంటి ఆ అంగీ రంగు ఉంది, అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. కేవలము తన జీవితాంతము అయ్యే అలాంటి వస్త్రాలు, అంటే ఆ రంగు కలిగినటువంటి వస్త్రాలు, అంగీ కాదు కానీ అలాంటి వస్త్రాలు, ఆ రంగు కలిగినటువంటి వస్త్రాలే వేసుకుంటాను అని చెప్పి అంతోని వారికి మొక్కుబడి చేసుకున్నాడు. మెల్లగా కాలక్రమేణా ఆయనలో ఉన్నటువంటి ఆ క్యాన్సర్ వ్యాధి మాయమైపోయింది. చివరకు పూర్తిగా నయమైపోతూ ఉంటుంది. అది గమనించినటువంటి వైద్యులు ఆశ్చర్యపోయారు. ఎలాంటి పరిస్థితులలో ఈ బాలుడు ఆపరేషన్ చేయకపోతే బ్రతకడు అని తేల్చివేసినటువంటి తమ కళ్ళ ముందే ఏ ఆపరేషన్ లేకుండానే ఈ బాలునికి క్యాన్సర్ వ్యాధి నయమైపోయింది. అంతోని వారు ఎంత మహిమ కలిగిన వారు అని చెప్పి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు. అలాగే చుట్టుప్రక్కల వాళ్ళు, బంధుమిత్రులు అందరూ కూడా అంతకుముందు ఆ బాలుడిని చూచి ఎలా బాధపడ్డాడు ఏమిటి అని గమనించినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆ బాలుడు పరిపూర్ణ స్వస్థత పొందేసరికి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. అంతోని వారి ద్వారా దేవుడు చేసినటువంటి ఆ మేలుకు అందరూ కూడా దేవుణ్ణి స్తుతించారు.
ఆ బాలుడు తాను మొక్కుకున్నట్లుగానే అంతోని వారి సమాధి దగ్గరకు వెళ్ళి అక్కడ మోకరించి మరీ ప్రార్థన చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా బాలుని గురించి అంతకుముందు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా అంతోని వారి యొక్క గొప్పదనాన్ని గురించి మరోసారి భగవంతుడిని స్తుతిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి తాను చేసుకున్నటువంటి మొక్కుబడి ప్రకారమే జీవితాంతము కూడా ఆ బ్రౌన్ కలర్ వస్త్రాలు మాత్రమే ఆయన ధరిస్తూ ఉన్నాడు అంతోని వారికి కృతజ్ఞతగా. ఈ అద్భుతము మనకు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని బోధిస్తూ ఉంటుంది. ఆ చిన్నపిల్లాడికి వరుస కష్టాలు వచ్చినటువంటి విధంగా మొదట దద్దుర్లు వచ్చాయి, తర్వాత మోకాలు ఇబ్బంది వచ్చింది, ఆ తర్వాత క్యాన్సర్ వచ్చింది. అన్యం పుణ్యం ఎరిగినటువంటి ఆ పసివాడికి ఈ జబ్బులు వరుస క్రమంలో రావడం ఏమిటి అనేటువంటిది ఎవ్వరికైనా వచ్చేటువంటి ఆలోచనే. ఆ తల్లిదండ్రులకే కానీ ఇంకా చుట్టుప్రక్కల వాళ్లకు చివరకు ఆ బాలుడికి కూడా వచ్చే ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడు బెంబేలు పడకూడదు అనేటువంటిదే. ఎలాంటి కష్టము వచ్చినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోకూడదు. మనము పూర్తిగా నిరాశ నిస్పృహలతో కృంగిపోకూడదు. కాలు లేకుండా తన శరీరాన్ని ఊహించుకోలేనటువంటి ఆ బాలుడు ఆయన విశ్వాసాన్ని, అంతోని వారిపై ఉన్నటువంటి ఆ నమ్మకము పెద్దవాళ్లకు మనకే ఉండకపోవచ్చేమో, కానీ ఆ బాలుడికి ఉన్నటువంటి నమ్మకము. ఒకవైపు ప్రాణం పోతుంది. ప్రాణం పోయేటువంటి టైంలో ఎవరైనా అంత ముండిపట్టు పడతారంటే సాధారణంగా పట్టరు. కానీ ఆ కుర్రవాడికి అంతోని వారిపై ఉన్నటువంటి నమ్మకము అలాంటిదే, ఆ విశ్వాసము అలాంటిదే. దాన్ని పోగొట్టుకోలే ఆ కష్టంలో కూడా. అదే మనం నేర్చుకోవాల్సినటువంటి అసలైనటువంటి సత్యము. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనుషులం కాబట్టి అవి ఎప్పుడూ కూడా మనల్ని అంటిపెట్టుకొని చుట్టపక్కలాగా వస్తూనే ఉంటాయి. అది కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. నేనేం పాపం చేశాను, దేవుడు నాకే ఈ కష్టాలు ఇవ్వాలి అనేటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాము. జీవితం భారంగా గడిచేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఈ బాధలు భరించలేక కొంతమంది చివరకు ఆత్మహత్యలు చేసుకోకపోలేదు. కానీ ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలి, మనస్సులో పటిష్టత చేసుకోవాలి. ఎందుకు అంటే దేవుడు మనతో ఉన్నారు, పునీతులు మనతో ఉన్నారు, వీళ్ళందరూ కూడా మనకు సాయం చేయడానికే ఉన్నారు. కష్టాలు వచ్చినప్పటికీ కూడా చీకటి తర్వాత వెలుగు ఎలా వస్తూ ఉంటుందో ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి కష్టాలు ఆ దేవునిపై భారము వేస్తే ఖచ్చితంగా తొలగిపోతాయి. అందుకు రకరకాల మార్గాలు. ఆ మార్గాలలో ఒకటి పునీత అంతోని వారి ఎడల భక్తి. ఆయన మన కోసము దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆ భక్తుడి జీవితాన్ని బట్టి, ఆ భక్తుడు జీవించిన విధానాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా ఆయన కోసమైనా సరే మన ప్రార్థన ఆలకిస్తారు. ఆయనను సంతోషపెట్టడానికైనా సరే మన అవసరాలను తీరుస్తూ ఉంటారు. ఆయన భక్తిని బట్టి మన కష్టాలను తొలగిస్తారు. మనం చేయాల్సిందల్లా కూడా ప్రభువును శరణు వేడే ఈ అంతోని వారి ద్వారా ప్రార్థన చేయడము. తప్పనిసరిగా అంతోని వారు మన ప్రార్థనలను దేవుని వద్దకు తీసుకువెళ్ళి మన కష్టాలు గట్టెక్కేటట్లు చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనందరికీ కూడా ప్రసాదించమని అంతోని వారి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.